Hi friends, welcome to my channel. Invisible piping ఎలా స్టిచ్చింగ్ చేయాలో బ్లౌజ్ కి నేను చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా ఉంటుందండి. సింగిల్ పాదాలు పెట్టి స్టిచ్చింగ్ చేయాలి. మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదండి ఎలా ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్చింగ్ చేయాలో. వారి కోసమే ఈ వీడియో. ఫస్ట్ ఇలా రౌండ్ షేప్ గీసుకోవాలి చాక్ పీస్ పెట్టి. కింద నడుము వైపుని కూడా ఇలా 1/2 ఇంచ్కి స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇలా డ్రాయింగ్ ఎందుకు గీసుకోవాలంటే ఫస్ట్ గా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి షేప్ సరిగ్గా రాదండి, రౌండ్ షేప్. ఇలా గీసుకోవడం వల్ల దాని మీద ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటా వస్తే రౌండ్ షేప్ నీట్ గా వస్తుంది. ఫస్ట్ టైం ఇలా స్టిచ్చింగ్ చేసే వాళ్ళు కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ చేయాలండి. ఆ రౌండ్ షేప్ మీద నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్తే రౌండ్ షేప్ నీట్ గా వస్తుంది. నెక్స్ట్ నడుము దగ్గర కూడా ఇలాగే స్ట్రైట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ గీసాం చూడండి, దాని మీదే స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసినాక మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, బ్లౌజ్ పీస్, అది నిండు వైపున స్ట్రైట్ గా ఉంచుకోవాలి. దాని మీద ఇది రివర్స్ గా ఇలా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసిన కుట్టు ఉంటుంది కదండి, దాని మీద నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలి. ఇది కొంచెం స్లోగా చేయండి. ఇలా నెక్ స్టిచ్చింగ్ అయిపోయినాక నడుం దగ్గర కూడా స్టిచ్చింగ్ చేసాం కదండి, దాని మీద కూడా స్ట్రైట్ గా ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటా వెళ్ళాలి. కింద వైపున నెక్ చుట్టూ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి, రౌండ్ షేప్ నీట్ గా వస్తుంది. నెక్స్ట్ ఇలాగా తిరగలు తీసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పైపింగ్ వేస్తాం కదా, దాని పక్కనే స్టిచ్చింగ్ చేసుకుంటా రావాలండి నెక్కిను నడుముకి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైపింగ్ వైపు రాకుండా కొంచెం లాగి స్టిచ్చింగ్ చేయాలి, అప్పుడు నీట్ గా కనిపించిద్దండి చూడడానికి. నడుము వైపును కూడా సేమ్ ఇంతే వేయాలి స్టిచ్చింగ్. ఇప్పుడు సింగిల్ పాదం తీసేసి నార్మల్ పాదం పెట్టాలి. ఈ పాదం పెట్టేటప్పుడు టైట్ గా పెట్టండి, లూజ్ గా ఉంటే సూది కిందకి పాదం వెళ్ళి సూది విరుగుతుంది, జాగ్రత్తగా పెట్టాలి. నెక్స్ట్ ఇలాగా రెండో కుట్టి ఇలా వేయాలి. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. మీకు అర్థమైందో లేదో ఒక కామెంట్ అయితే పెట్టండి, నెక్స్ట్ టైం అది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను. ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసినాక మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి స్టిచ్చింగ్ చేస్తాం కదండి, అది లూజ్ లేకుండా అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి, నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేశానో అలా స్టిచ్చింగ్ చేస్తే చాలా నీట్గా వస్తుంది. థ్యాంక్స్ అండి.